వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి వచ్చే 8వ తేదీన అనుకుంటా మనకి భీష్మ ఏకాదశి వస్తుంది. అయితే దీని యొక్క విశిష్టత ఏంటి? భీష్మ ఏకాదశి అంటే మామూలుగా మనం గమనించుకున్నట్లయితే ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత అనేటువంటిది ఉంటుంది. కానీ మాఘమాసంలో వచ్చే ఏకాదశి ఒక్క ఏకాదశినే ఒక జీవించి బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి యొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. మిగతా ఏ ఏకాదశులకైనా కానీ విధానం వేరున్నా ఒక వ్యక్తి యొక్క పేరునే ఏకాదశిగా మార్చబడినట్టుంది. అదే భీష్మ ఏకాదశి. భీష్ముడిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏకాదశి అనేటువంటి దాన్ని గుర్తిస్తూ ఉన్నాం. అంటే ఏంటి? మహాభారత యుద్ధం జరిగిందమ్మా. జరిగిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. అతనికి తండ్రి అయినటువంటి శంతనుడి ద్వారా ఇచ్ఛా మరణం అంటే కోరుకున్న సమయంలో మరణాన్ని పొందగలిగే శక్తి అతనికి లభించింది. తర్వాత అతను యుద్ధము దక్షిణాయనంలో జరిగింది, అయిపోయింది. కానీ అంపశయ్యపై ఒరిగిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూశాడు. ఉత్తరాయణ పుణ్యకాలం అందున మాఘమాసం రవి ఉన్నటువంటి మకర రాశిలో ఉండగా వచ్చినటువంటి మాఘమాసము వరకు ఎదురు చూసి ఏకాదశి రోజున పరమపదించడం జరిగింది. అంటే ఏంటి? భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు కూడా తన పంచ ప్రాణాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణాన్ని వదులుతూ వచ్చాడు. అంటే ఏంటి? అష్టమి రోజున ఒక ప్రాణం, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి ఆత్మని, అంటే భీష్ముడు ఎంతటి గొప్పవాడంటే అతనికి శిరో మనగా ఈ మూర్ధి స్థానము అని అంటారు. అంటే మధ్య ఈ కపాలంలో ఉన్నటువంటి మధ్యస్థానం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అతను గొప్పగా యోగాభ్యాసాన్ని ఆచరించి ఉన్నాడు. మనం ఈనాడు చెప్పుకున్నటువంటి యోగా ఆనాడే అతను ఆచరించి ఉన్నాడు. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి ప్రాణములు, పంచ ప్రాణములన్నీ కూడాను శ్వాసతో ఏకబిగిన శిరస్సును పంపించి తద్వారా అతనికి కపాల మోక్షం వచ్చే విధంగా చేసుకున్నాడు. కపాల మోక్షం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కూడా గమనించుకుంటే ప్రధానంగా ఆ యుద్ధమైన తర్వాత ధర్మరాజు వెళతాడు. కృష్ణుడు అందరిని దగ్గర తీసుకుని వెళతాడు. ఈ లోకంలో బ్రతికున్నటువంటి ఏకైక అన్ని రకాలైనటువంటి ధర్మాలని, క్లిష్టమైనటువంటి సమస్యలని గురించి వివరించగలిగేటువంటి వాడు ఒక్కడే భీష్మ పితామహుడు. ఆయన దగ్గరికి పోదాం, నీకున్నటువంటి ఆలోచనలు, సందేహాలన్నీ ఆయన తీరుస్తాడనగా ధర్మరాజు తీసుకుని వెళ్తాడు కృష్ణ భగవానుడు. వెళ్ళిన తర్వాత ఆ విధంగా తనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి సందేహాలని చాలా రకాలుగా నివృత్తి చేసుకుంటాడు ధర్మరాజు. చాలా సంతోషపడతాడు. ఇందులో భాగంగానే ఈ మాఘమాసంలోనే ఈ ఏకాదశి రోజున మనకేంటనంటే విష్ణు సహస్రనామం అనేటువంటిది ఉద్భవించింది. ఈనాడు మనం అందరం కూడా విష్ణు సహస్రనామాలు విరివిగా చేస్తున్నామంటే కేవలం భీష్ముడి యొక్క పుణ్యం వలనే అని గమనించుకోవాలి. ఆయన చెబితేనే ఆ నామాలన్నీ వచ్చాయి. ఆ విధంగా ధర్మరాజుకు చెబుతుండగా ఉద్దాలకుడు వీళ్ళందరూ కూడా ఉండి, వ్యాసులు వీళ్ళందరూ ఉండి రచించుకున్నారు. ఆ విధంగా మనకు లోకానికి అనేటువంటిది అందించబడింది. అంతేకాకుండా సాక్షాత్తు విష్ణు అవతారాన్ని అని చెప్పి మొట్టమొదటిగా గుర్తించిన వాడు భీష్ముడే. అందుకనే కృష్ణుణ్ణి విష్ణువుతో పోలుస్తాడు. అలాగే నిర్యాణం కూడా ఎలా జరిగింది అని అంటే భీష్ముడి యొక్క పాదాల చెంత ధర్మరాజు అలాగే కృష్ణుడు ఉండగా నకుల సహదేవులు భుజాల దగ్గర ఇటువైపు రెండు వైపులా ఉండి అప్పుడు అతని యొక్క చితిని పేర్చిన తర్వాత అతని యొక్క శవాన్ని మోశారు.
ఎప్పుడైతే ఈ విధంగా ఈ కపాలం నుంచి ఎప్పుడైతే ఆత్మ ప్రవేశం బయటికి వెళ్ళిపోయిందోనమ్మా, అప్పుడు చక్కగా మనం ఈరోజు ఆచరిస్తున్నట్టు విధంగానే అతని భీష్ముడి యొక్క శవానంతా కూడా చక్కగా స్నానం ఆచరింపచేసి సుగంధ ద్రవ్యములు కలిగినటువంటి కట్టెలను అవన్నీ కూడా ఏర్చి సాగనంపారు. అది విధానంగా చేశారు ఆ రోజున జరిగినటువంటిది. కాబట్టి ఈ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిదమ్మా. దానికంటూ కొన్ని వ్రత విధానాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ విధానాన్ని గనక పాటించినటువంటి వాళ్ళకి చాలా మటుకు సమస్యలు తీరుతాయని చెప్పొచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ వ్రత విధానం ఎలా చేయొచ్చు అంటారు మనకి భీష్మ ఏకాదశి వ్రత విధానం అనేటువంటిది ముందు రోజు దశమి, 7వ తారీఖు రోజున దశమి అయింది. ఆ దశమి తిథి రోజున సాయంకాల ప్రదోషకాల సమయానికి చక్కగా స్నానం ఆచరించి ఆ రోజు ఏది భుజించకూడదు, నిరాహారంగా ఉండాలి. దాంపత్యం పనికిరాదు, మద్యపానం పనికిరాదు. ఆ విధంగా వీలైతే నేల మీద నిద్రించే అవకాశం చేసుకోవాలమ్మా. తదనంతరం ఏకాదశి రోజున చక్కగా లేచి భీష్ముణ్ణి ఆ రోజున పూర్తిగా నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకొని తదనంతరం కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర షట్కోణం, ముగ్గుతో షట్కోణం వేసి మధ్యలో పసుపు కుంకుమ అలంకారం చేసి ఆ మధ్యలో ఆవు నేతితో ఉన్నటువంటి దీపారాధన వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం చేసి చక్కగా అరటి పండ్లు, ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ రోజంతా కూడాను వీలైతే భీష్ముని స్మరించుకుంటూ, భీష్ముడి యొక్క గొప్పతనాన్ని స్మరించుకుంటూ, భీష్ముడి ద్వారా తెలుసుకోగలిగినటువంటి ధర్మరాజు ఏ విధంగానైతే ధర్మాలు తెలుసుకున్నాడో ఆ ధర్మాలన్నీ కూడా ఆ రోజున భీష్ముని తలుచుకుంటూ తెలుసుకొని తదనంతరం రాత్రి కూడా వీలైతే నిరాహారంగా ఉండాలి. పూర్తిగా ఉండి ద్వాదశి తిథి రోజున చక్కగా మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి అప్పుడు వ్రత విధానాన్ని విరమించాలి. ఎలా విరమించాలి? అభ్యాగతులకి లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళకి వంట చేసి పదార్థములతో వారికి భోజనాన్ని పెట్టి, మళ్ళీ ఇందులో శాకాహారమే ఉండాలి తప్ప మాంసాహారం పనికిరాదు, పెట్టి వాళ్ళకి సంతోష పెట్టి తదనంతరం, లేదా ఎవరు మన ఇంటికి రారు, అనాథలున్నారు, లేకపోతే ఈ సంబంధించినటువంటి పెద్దలు వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాళ్ళకి తినగలిగేటువంటి వస్తువులకి వాళ్ళకి దానం చేసి ఇంటికి వచ్చి చక్కగా దంపతులు కానీ ఎవరైనా కానీ, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా కానీ ఆ విధంగా ఇంట్లో భోజనం చేసి విరమిస్తే దాంతో అక్కడి భీష్మ ఏకాదశి వ్రత విధానాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాం. భీష్మ తర్పణాలు ఇస్తూ ఉంటారు కదా గురుగారు, అది దాని యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ఎక్కువగా ఈ రోజున భీష్మ తర్పణం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలమ్మా. మనకు ఎందుకు చేయమని చెప్పబడి ఉందంటే, ప్రధానంగా భీష్ముడు ధర్మాన్ని గురించి బోధించిన వాడు భీష్ముడు కలియుగానికి ముందుగా. కాబట్టి సమస్తమైనటువంటి జ్ఞానానికి ప్రతీక భీష్ముడు. ఆయన బ్రహ్మచారి, ఆయనకంటూ సంతానం లేదు. ఇప్పుడు అందరం కూడా మనం ఆయన సంతానంగానే భావన. కాబట్టి సంతానం లేనటువంటి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడైనటువంటి కృష్ణుడే కొనియాడాడు భీష్ముడిని. కాబట్టి తను మాట ఇచ్చిన దాని ప్రకారము, ధర్మం ప్రకారం నిలబడి ఉన్నటువంటి మనిషి. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మరి అంతటి ధర్మంగా ఉన్నవాడైతే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఎందుకు తలకాయ ఉంచుకున్నాడు అనంటే, దుర్యోధనుడి యొక్క ఉప్పు తిన్నాడు. చెప్పగలిగే స్థాయి, చెప్పగలిగే స్థితిలో ఆ వయసులో ఉన్నా కానీ అతను రాజధర్మానికే ప్రాధాన్యతనిచ్చాడు. అయితే అక్కడ తాను చేసినటువంటి తప్పుకి శిక్షని యుద్ధంలో అంపశయ్య మీద ఉండి అనుభవించాడు కదా. అంపశయ్య మీద ఉండంటే ముళ్ళు మీద పడుకోబెట్టడం శరీరం అంటే, రోజు రోజుకి ఆ శరీరం కృషించిపోతూ ఆ ముళ్ళులన్నీ కూడా, బాణాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతుంటే, రక్తము ధార కారుతూ ఉంటుంటే ఆ బాధని అనుభవిస్తూ మాఘమాసము వచ్చేంత వరకు ఉండి, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఉండి, మాఘమాసంలో అష్టమి నుంచి ఒక్కొక్క ప్రాణాన్ని వదిలాడు. అంటే అతను ధర్మ ప్రకారము అక్కడ రాజధర్మాన్ని ప్రదర్శించాడు కానీ మానవ ధర్మాన్ని ప్రదర్శించలేదు. కాబట్టే ఆ శిక్షను అనుభవించాడు. అంతటి మహోన్నతమైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి భీష్ముడికి తప్పకుండా మనమందరం కూడా తర్పణాలు వదలాలి. ఏ విధంగా తర్పణ అంటే చాలా సింపుల్ గానమ్మా. తర్పణ విధానాన్ని తెలియజేస్తాను, వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తారీఖు రోజున త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల
తో బాధపడుతున్నటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోషణ నివారణ తిల హోమాలు, మరియు 2025 సంవత్సరం 12 రాశుల వారికి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 2100 రూపాయలకి ప్రయాగ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అలాగే మరుసటి రోజు మఖా నక్షత్రం, పితృ నక్షత్రం కావున మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలా కావున అక్కడ పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసమే పిండ ప్రదాన కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు సమస్యలు ప్రయాగలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అవకాశం దొరికితే ప్రయాగ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది, లేకపోతే కాశీ క్షేత్రంలో ఖచ్చితంగా చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు అని గమనించగలరు. మనము ఈ యొక్క భీష్మ తర్పణం అనేటువంటిది చేయాలమ్మా. దానికి కావాల్సిందల్లా ఏమి పెద్దగా అవసరం లేదు. ఒక మనస్సు, గొప్పవాడు, మంచివాడు, ఆ జన్మ బ్రహ్మచారి, ధర్మం కోసం నిలబడ్డాడు అనేటువంటి ఒక ఆలోచన మనకి ఎప్పుడైతే కలుగుతుందో అతని కోసం మనం తర్పణాలు చేయాలనే ఆలోచన వస్తుంది. పోయేది ఏమీ లేదమ్మా, ఒక 10 నిమిషాల కార్యక్రమం, ఏమీ లేదు. ఒక గ్లాసు, ఆ గ్లాసులో మంచినీరు, అందులో ఒక స్పూను, ఒక కటోరి గిన్నె లేదా బౌల్ ముందర పెట్టుకోవాలి. దక్షిణం వైపు ఫేస్ పెట్టాలి. ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఈ రోజు భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజున పితామహుడైనటువంటి భీష్ముడికి నేను తర్పణాలు వదులుతున్నాను, ఆ తర్పణ ప్రభావం అతనికి చెందాలి అని చెప్పి తర్పణాలు వదలాలి. ఎలాంటి తర్పణాలు, ఎలా అంటే గణపతికి నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి తిలలు, నల్ల నువ్వులు బొటన వేలికి అంటించుకొని ఇలా చేతిలో లేదా నల్ల నువ్వులు ఆ గ్లాసులో వేసి ఆ నీళ్ళని చేతిలో వేసుకొని ఏమని చెప్పాలంటే వైయాఘ్ర పద గోత్రజుడు, సాంకృత్య ప్రవరుడు, బ్రహ్మచారి, పుత్రులు లేనివాడు, మహావీరుడు అయినటువంటి భీష్మునికి తర్పణం వదులుతున్నాను అని చెప్పి భీష్ముడు పేరు చెప్పి తర్పయామి 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 అని చెప్పి ఆ బౌల్లో వదిలేయాలి. ఆ విధంగా 3 సార్లు పఠిస్తూ వదిలేయాలి. తర్వాత మనస్సులో బ్రహ్మచారి, గొప్ప వీరుడు, గంగాపుత్రుడు, రాజకీయ చతురుడు, రాజర్షి అయినటువంటి భీష్మునికి నేను ఈ తర్పణాలు వదులుతున్నాను, అతనికి నా నమస్సు మాంజరులు అని చెప్పి నమస్కారం చేసుకొని ఈ విధంగా 3 సార్లు తర్పణం వదిలితే చాలమ్మ, చాలు. ఇది ఈ విధంగా ప్రతి మానవుడు చెయ్యాలి. అంతేకాకుండా కొన్ని దానాది కార్యక్రమాలు కూడా చేస్తే చాలా విశేషం అని చెప్పవచ్చు. ఏ దానాలు చేస్తే మంచిదంటారు గురుగారు? ఈ భీష్మ ఏకాదశి రోజున మనకు విష్ణు సహస్రనామం ఆయన ద్వారానే వచ్చింది కాబట్టి వీలైనంతగా విష్ణు సహస్రనామ పారాయణ పుస్తకాలు, విష్ణు సహస్రనామాలు ఉన్నటువంటి పుస్తకాలని ఎవరికైనా దానం చేయండి. ఇక ముఖ్యముగా చెప్పులు, గొడుగులు, నూతన వస్త్రములు బ్రాహ్మణుడికి దానం చేయవచ్చు. అలాగే ఎవరికైనా అభాగ్యులకి వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా వస్త్రములు దానం చేసిన, చెప్పులు దానం చేసిన చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా కర్మదోషాలు తొలగిపోతాయి ఈ రోజున ఆ విధమైన దానములు చేసినటువంటి వాళ్ళకి. అది. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.